మూవీ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ నా కంప్లైంట్ ఏంటంటే తమ్ముడు టైటిల్ అస్సలు యాప్ట్ అవ్వలేదు. అసలు తమ్ముడు మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తమ్ముడు మూవీ ఎక్కడ? ఈ తమ్ముడు ఎక్కడ? సో, అస్సలు ఈ టైటిల్ ఒక్కటి తీసేయాల్సింది. టైటిల్ ఒక్కటి లేకుండా ఉంటే అంత ఎక్స్‌పెక్టేషన్ లేకుండా వచ్చేవారేమో అట్‌లీస్టు. మీరేమో తమ్ముడు టైటిల్ పెట్టి దానికి ఏమో పవన్ కళ్యాణ్ ఎనకనుంచెలి రుద్దియాలని చూసినా కూడా మైనస్ అయింది తప్ప ప్లస్ కాలేదు. ఎందుకంటే ఆడియన్స్ ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో వస్తారు. సో, అది అస్సలు మీట్ అవ్వలేదు. సరే ఎక్స్‌పెక్టేషన్ పక్కకెట్టేస్తే ఏమన్నా బాగుందా ఇందులో అంటే ఒక్క 3 విషయాలు పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి వర్షబులం యాక్టింగ్, కొంత సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. సో, ఈ రెండుతో పాటు ఫస్ట్ హాఫ్‌లో వచ్చి ఒక ఫైట్ సీన్ స్క్రీన్ ప్లే అన్నా మార్చాల్సింది మొత్తం డిఫరెంట్‌గా. నాకు అంతేం అనిపించలేదు. ఫ్లాట్‌గా వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడైపోతుందిరా అన్నట్టు అనిపిస్తుంది. ఇక అయిపోతే బాగుండు వెళ్ళిపోదాం అన్నట్టు అనిపిస్తుంది తప్ప ఇంట్రెస్ట్‌ని కల్పించలేకపోయింది. ఈ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే వైజాగ్‌లో ఫ్యాక్టరీ బ్లాస్ట్ అవ్వడంతో స్టార్ట్ అవుతుంది. లయ గారు వేసిన ఝాన్సీ అనే క్యారెక్టర్ తను సిన్సియర్ ఆఫీసర్. సో, తనకు ఇది ఎట్లా లింక్ అవుతుంది? సో, తన దగ్గరికి ఎలా వస్తుంది ఈ మ్యాటర్? మళ్ళీ ఆమె ప్రమాదంలో ఎలా చిక్కుకుంటుంది? ఆమెను రక్షించడానికి, ఆమెను కాపాడడానికి వచ్చేదే మన జై క్యారెక్టర్. అందరికీ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్. సో, తర్వాత జరిగే సన్నివేశాలు అది మొత్తం ఓవరాల్‌గా వన్ డేలో జరిగే స్టోరీ. ఖైదీ మూవీ లాగా ప్లాన్ చేశారు. ఖైదీ మూవీ ఏదైతే ఉందో అదంతా ఒక రోజు నైట్‌లోనే జరిగిపోతది. బట్ దీన్ని కూడా అలా ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. నితిన్ అన్న మూవీ బాగుండాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తున్న మూవీ, చాలా సంవత్సరాల తర్వాత వెయిట్ చేసి తీసిన మూవీ బాగుండాలనుకున్నాం కానీ కుదరలేదు. నెక్స్ట్ వచ్చే ఎల్లమ్మ మూవీతోటన్నా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం.